నేనైతే ఏమాత్రం యాక్సెప్ట్ చేయను ధోరణి. సరే ఏంటి 100 రోజుల హామీలు అమలు చేస్తానని రేవంత్ మాట తప్పారని కేటీఆర్ అస్త్రం. అంటే సీరియస్గా ఉన్నారు కదా కేసీఆర్ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు బాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని. వీళ్ళు కూడా అదే అంటున్నారు. ఆయన ఇప్పుడు మొన్నేమో ఒకటి ఉంది, మళ్ళీ 100 రోజులది ఎందుకు వచ్చిందో తెలియదు. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేయకపోతే రాజీనామాలు చేస్తామని హరీష్ రావు ఆల్రెడీ ఆమె ఇక్కడ తెలంగాణ స్థూపం దగ్గర ఆయన సమర్పించారు, ఇంకొకటి చేశారు. ఆగస్టు 15 ఇంకా చాలా దూరం ఉంది కదా, ఎందుకు పదే పదే దీన్ని తీసుకొస్తున్నా? ఒక విధంగా టెన్షన్ కాదు కానీ సవాల్పై సవాల్ అన్న వాతావరణం ఉండాలి అనే ఇదైతే ఇక్కడ పెరిగినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు అమిత్ షా కూడా మొన్న వచ్చారు కదా, ఆయన కూడా సీరియస్గా మాట్లాడారు. ఈరోజు నడ్డా వచ్చి ఉన్నాడు. సో కిషన్ రెడ్డి కూడా నిన్న మాట్లాడారు, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఉండవు, మేమే నిలబడతాము ఈ పద్ధతిలో. మొన్న ఎవరో పని కట్టుకొని ఒక ఇది విడుదల చేశారు కదా, దాంట్లో కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ లేదా కాంగ్రెస్తో సమానంగా బీజేపీ వస్తుంది అనే అట్మాస్ఫియర్ కలిగించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదే బీఆర్ఎస్ విషయానికి వస్తే వాళ్ళు కొంచెం ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు కవితకు ఈరోజు బెయిల్ తిరస్కరించారనుకో. అవును, ఏంటి సార్ ఇది? ఏదన్నా ఇందులో వేరే శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? డెఫినెట్గా ఈ ప్రతిపక్ష నాయకులందరినీ వెంటబెట్టి వరుస పెట్టి ఎన్నికలప్పుడే అరెస్ట్ చేసి జైల్లో పాలు చేయడంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉందనే దాంట్లో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన పార్టీ గట్టిగా నిలబడ్డారు కానీ అలా ఉన్నాయి, కానీ లేకపోతే ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే ఆ పార్టీని కూడా కకావికలం చేయొచ్చని వాళ్ళు అనుకున్నారు. ఆయన రాజ్యాంగాన్ని తెలిసినవాడు కాబట్టి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇస్తే కనుక ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన మొదటి ముఖ్యమంత్రి అవుతాడు ఆయన. అంటే చరిత్ర మళ్ళీ తిరగరాయబడుతుంది. ఎవరినైనా దెబ్బతీయాలంటే చేయొచ్చు అని. కవిత విషయానికి వస్తే ఈడీ మటుకు అక్కడ బలంగా ఆమె దీంట్లో కీలక పాత్రధారి కాబట్టి ఆమెకు బెయిల్ ఇస్తే ఆమె సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారు ఈ పద్ధతిలో వాళ్ళు ఆరోపించారు. కోర్టు ఏమో నిరాకరించింది. పైకోర్టుకు వెళ్ళొచ్చు ఆమె. రౌస్ అవెన్యూ కోర్టు వరకు స్థానిక కోర్టు తిరస్కరించింది. ఆమె పైకోర్టుకు అప్పీల్ చేసుకుంటుండొచ్చు బహుశా. కానీ ఏదో వస్తుందని వీళ్ళు నమ్మారని నేను కూడా అనుకున్నాను. ఎన్నికలు అయిపోయే లోపల కవితను వాళ్ళు ఏం విడుదల చేయరు. సార్ ఇదేమన్నా ఇక్కడ బీఆర్ఎస్కి ఏమైనా అనుకూలంగా ఉండే అవకాశం